ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క దివ్యవాణి టీవీలో దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తూ ఉన్నా. ఈనాడు ప్రత్యేకంగా నీవు నేను క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా కథోలికులుగా జీవిస్తున్నటువంటి మన యొక్క క్రైస్తవ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా మార్పు అనేది ఉండి ఉన్నదా? ఒకనాడు నీవు జీవిస్తున్నటువంటి జీవితానికి ఈనాడు నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ, దేవుని సన్నిధిలో జీవిస్తూ, దీవపు జాబల్లో పాల్గొంటున్నటువంటి నీలో నాలో ఎలాంటి మార్పైనా ఉండి ఉన్నదా అని చెప్పి ఒక క్షణం ఆలోచన చేసుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి సమయంలో ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈనాడు ప్రత్యేకంగా ప్రభా, మాలో ఏదైనా మార్పు ఉండి ఉన్నదా? ఒక క్రైస్తవునిగా దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నప్పుడు నాలో ఏమైనా మార్పు ఉన్నదా? ఆత్మ పరిశీలన చేసుకోవటానికి కావలసినటువంటి మీ కృప అనుగ్రహాలను దయచేయమని, అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని ఆలకించబోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో అభిషేకముతో నింపమని, అమ్మ తల్లి మరియమాత మా కొరకై నీ కుమారుడి సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి నా యొక్క క్రైస్తవ జీవితంలో లేదా నీ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏమైనా మార్పు కనిపిస్తుందా? సంవత్సరాలు గతించిపోతున్నాయి, కొత్త దినాలు వస్తున్నాయి, కొత్త సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. మరి నీలో నాలో ఎలాంటి మార్పు అనేది ఉండి ఉన్నదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, కీర్తన 65వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే, నీవు ఉన్నటువంటి స్థలమంతా కూడా, నువ్వు నడుస్తున్నటువంటి స్థలమంతా కూడా సమృద్ధి కలిగి ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అంటే నువ్వు క్రీస్తు బిడ్డగా జీవిస్తూ ఉంటే, నువ్వు ఎక్కడ జీవిస్తున్నా కూడా ఆ సమృద్ధి అనేది ఉండి ఉంటుంది అని చెప్పి వాక్యం అంటుంది. మరి అలాంటి సమృద్ధి అనేది నీ యొక్క నా యొక్క జీవితంలో ఉండి ఉన్నదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దినాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు తరిగిపోతున్నాయి, మరణము మరొక వైపు మన దరికి వస్తుంది. ఒక సంవత్సరం గతించిపోతుంది అంటే నీవు ఒక సంవత్సరం మరణానికి దగ్గర అవుతున్నావని అర్థం. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నది ఎన్ని దినాలు జీవిస్తామో తెలియదు, కానీ నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైనా మార్పు ఉండి ఉన్నదా అని పరిశీలన చేసుకున్నట్లయితే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే అనేక మంది మారినటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. పాపముతో నింపబడినటువంటి సమరయ స్త్రీ తన జీవితాన్ని మార్చుకొని ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతనమైనటువంటి స్త్రీగా ఉండి ఉన్నదని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి యోహాను సువార్త 4వ అధ్యాయం తెలియజేస్తుంది. అదేవిధంగా తండ్రిని ధిక్కరించినటువంటి కుమారుడు పాపకరమైనటువంటి జీవితాన్ని జీవించిన తర్వాత, తన తప్పును తాను తెలుసుకున్న తర్వాత తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నాడు అని చెప్పి లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ దుడుకు చిన్నవాడిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక పాపకరమైనటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఆయన పాపి అని ముద్రపడింది, లంచాలు తీసుకుంటున్నాడు, అవినీతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అని చెప్పి మనం ఆయన గురించి వింటూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆయన యేసుప్రభు సన్నిధికి వెళ్ళాడో, యేసుప్రభుని చూడాలని ఆశతో వెళ్ళాడో, అదే యేసుప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు, ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. మరి ఈరోజు ఈ యొక్క వాక్యమును మనం వింటూ ఉన్నప్పుడు, ఆలకిస్తూ ఉన్నప్పుడు, నేను కూడా నా జీవితంలో కూడా మార్పు అనేది ఉండి ఉన్నదా? నేను కూడా మారినటువంటి వ్యక్తిగా ఉన్నానా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ఈ యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే వ్యక్తిగతమైనటువంటి జీవితంలో పాత స్థితిని వదిలిపెట్టి నూతన స్థితిలోనికి రావాలి. మొదటిగా మనం గమనించినట్లయితే పాత విషయాలని వదిలిపెట్టాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. పాపకరమైనటువంటి జీవితాన్ని కనుక నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఆ పాత విషయాలని, పాత అలవాట్లని, పాత సంఘటనలని అన్నిటిని కూడా వదిలిపెట్టి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, ఏ విధంగా జక్కయ్య మారి నూతన వ్యక్తిగా మార్చబడ్డాడో, ఏ విధంగా సమరయ స్త్రీ ఒక నూతన వ్యక్తిగా మార్చబడిందో, అదేవిధంగా దుడుకు చిన్నవాడు ఏ విధంగా తండ్రి సన్నిధికి వెళ్ళి తన పాపకరమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టాడో, అదేవిధంగా మనము కూడా, నేను కూడా ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మారాలి అంటే పాత స్థితిని వదిలిపెట్టాలి, పాత ఆలోచనలు వదిలిపెట్టాలి, గతంలో జరిగినటువంటి సంఘటనలను వదిలిపెట్టాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ విధంగా వదిలిపెట్టినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ వచనం మనకి తెలియజేస్తుంది, నీవు పాత సంగతులను ఇంకా జ్ఞప్తికి తెచ్చుకొనవద్దు. పాత ఆలోచనలను, పాత సంఘటనలు ఏది కూడా
నీ జీవితంలో జరిగినటువంటి పాపకరమైనటువంటి విషయాలు ఏది కూడా జ్ఞప్తికి తెచ్చుకోవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, పూర్వము జరిగినటువంటి సంఘటనలు, నీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏది కూడా జ్ఞప్తికి తెచ్చుకొని వద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. అదేవిధంగా ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, పూర్వ జీవితము అంటే పాత జీవితం, పాత స్వభావము అలాంటి వాటిని జ్ఞప్తికి తెచ్చుకొనవద్దు. ఇంకా మనం గమనించినట్లయితే కొలసీల పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మనకు తెలియజేస్తుంది, ఒకప్పుడు మీ జీవితము ఇలాంటి కోరికలతో, ఈ లోకపరమైనటువంటి వ్యామోహములతో, ఈ లోకపరమైనటువంటి కోరికలతో ఉండేది. కానీ ఇప్పుడు మీరు దేవుని బిడ్డలుగా ఉంటున్నారు కనుక అలాంటి వాటిని జ్ఞప్తికి తెచ్చుకోవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. ఒకప్పుడు మన జీవితం ఏ విధంగా ఉండి ఉన్నదంటే, 1 పేతురు 2వ అధ్యాయం 10వ వచనం అంటుంది, ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కాదు కానీ ఇప్పుడు దేవుని ప్రజలు అంటున్నారు. కనుక ఒకప్పుడు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించినా, ఇదిగో ఒకప్పుడు నువ్వు దేవుని బిడ్డవు కాకపోయినా, ఒకప్పుడు పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉన్నా, నీ జీవితాన్ని కనుక మార్చుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కాదు కానీ ఇప్పుడు మీరు దేవుని యొక్క ప్రజలు, దైవ కృపని తెలిసినటువంటి వారు, దేవుని యొక్క సన్నిధి తెలిసినటువంటి వారు, దేవుని సన్నిధికి ఏ విధంగా రావాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలిసినటువంటి ఒక నూతనమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. ఒకప్పుడు మన జీవితం ఈ లోకపరమైనటువంటి వ్యామోహములతో ఉండేది. కానీ ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తున్నామో, పాత స్థితిని వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రభు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ జీవితం నీకు ఉండి ఉన్నదా? ఆ మార్పు కలిగినటువంటి జీవితం నీలో ఉండి ఉన్నదా అని చెప్పి ఒకసారి మనం గమనించగలగాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు గతము వైపు చూడకు అంటుంది. అంటే గతం, పాత స్థితి, పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత అలవాటులు, నీవు గతము వైపు చూడవద్దు. ఒక తిరుగుబోతుగా ఉన్నావా, ఒక త్రాగుబోతుగా ఉన్నావా, ఒక లంచగొండిగా ఉన్నావా, ఒక అవినీతికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా, నీ జీవితం ఒకవేళ దేవునికి ఇష్టము కానటువంటి జీవితం అయి ఉండి ఉన్నదా? అయితే ఇప్పుడు నువ్వు కనుక దేవుళ్ళకి వచ్చి ఉంటే నీవు ఆ జీవితము వైపు చూడవద్దు, గతము వైపు నువ్వు చూడవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. నీలో మార్పు ఉండాలి అంటే, నీలో మార్పు జరగాలి అంటే నువ్వు పాత స్థితిని వదిలిపెట్టడం మాత్రమే కాదు, ఆ గతము వైపు చూడకూడదు, గతాన్ని గురించి ఆలోచన చేయవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎందుకంటే ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తూ ఉన్నప్పుడు దూతలు వచ్చి ఆ యొక్క లోతుతో పలుకుతూ ఉన్నారు, నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, అయితే నువ్వు వెనకకి తిరిగి చూడవద్దు అంటున్నాడు. మీరు వెనకకి తిరిగి చూడవద్దు. మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ గతంలో నువ్వు ఎలాంటి పాపం చేసినా, పాపకరమైనటువంటి జీవితాన్ని జీవించినా, దేవునికి వ్యతిరేకంగా జీవించినా, ఈనాడు మార్పు చెందినటువంటి వ్యక్తివైతే నీవు తిరిగి మరలా పాపం వైపు చూడవద్దు, అంటే వెనకకి తిరిగి చూడవద్దు అంటున్నాడు. ఒకవేళ నువ్వు గనక ఇంకా వెనక తిరిగి చూసేటువంటి వ్యక్తిగా ఉంటే తిరిగి నువ్వు పాపములో పడిపోతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. మరి ఇక్కడ లోతును చూసినప్పుడు అందరూ వెళుతూ ఉన్నా కూడా లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది అని చెప్పి ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, ఆమె వెనకకి తిరిగి చూడగా ఉప్పు స్తంభముగా మారిపోయింది అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, లోకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం మనం గమనించినట్లయితే, నాగటి మీద చేయి పెట్టినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా వెనకకి తిరిగి చూడకూడదు. అదేవిధంగా దేవుని వైపు వస్తున్నటువంటి, దేవుని వైపు చూస్తున్నటువంటి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను కూడా వెనకకి తిరిగి చూడకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అదే నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే, ముందు సముద్రం ఉన్నది, వెనక ఫరో సైన్యం ఉంది. వెళుతున్నటువంటి మోసేకి ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం అంటుంది. నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనంలో యావే మోసేతో ఈ విధంగా అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టనేలా ముందుకు నడువుడు, కర్రని సముద్రము వైపు చాపు అంటున్నాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా ఎన్ని అవరాధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు చూడవలసింది దేవుని వైపు మాత్రమే. ఆయన అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ముందుకు నడువు. సమస్యలు వచ్చినా,
ఎలాంటి ఆటంకం ఏర్పడినా కూడా వాటిని చూసి నువ్వు ఏమాత్రం కూడా భయపడకూడదు. ఒకప్పుడు నీ పాత స్థితి అయితే భయపడేవాడిగా ఉండి ఉన్నావేమో, కానీ ఇప్పుడు మారినటువంటి స్థితిలో ఇదిగో నీవు ముందుకు మాత్రమే నడవాలి. ఎందుకంటే ముందున్నటువంటి దేవుడు నిన్ను రక్షించేటువంటి దేవుడు, నిన్ను కాపాడేటువంటి దేవుడు. ఆ సముద్రం వైపు చూసే నువ్వు కర్ణ చాచు అంటున్నాడు. నీకున్నటువంటి సమస్య వైపు చూసే ఆ సమస్యను దేవునికి సమర్పించే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. సమస్యలను అధిగమించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి దేవుడు నీతో నాతో ఉండి ఉన్నాడు. అందుకు ఆయన అంటున్నాడు కర్ణ చాచు అంటున్నాడు, కర్ణకు ఆజ్ఞాపించు అంటున్నాడు. అదేవిధంగా ప్రభు దేవుడు అంటున్నాడు సమస్య వైపు చూసి నువ్వు భయపడకు, ఇదిగో దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే శక్తివంతమైనటువంటి దేవుడు నిన్ను కాపాడగలడు అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే మీ పూర్వపు జీవితము ప్రాత స్వభావమును మార్చుకొనడు. ఆ ప్రాత స్వభావము మోసకరమైనటువంటి దుష్ట వాంఛలతో ఉండి ఉన్నది కనుక మీరు గతము వైపు చూడవద్దు అని చెప్పి ప్రభు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఇంకా నువ్వు వెనకటి స్థితిలో ఉండి ఉన్నావా, వెనకటి ఆలోచనలు ఉండి ఉన్నాయా అని గమనించినట్లయితే ప్రభు అంటున్న ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు మేము అక్కడ ఉండి ఉన్నట్లయితే మాకు కావలసినటువంటి తినటానికి తిండి ఉండేది, తినటానికి కాయలు దొరికాయి, ఇక్కడ ఏమీ లేదు అని గతము వైపు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఒక్కొక్క మారు గతము వైపు చూస్తున్నామేమో, ఆ విధంగా చూడవద్దు అని చెప్పి ప్రభు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే నీ జీవితంలో ఆ ప్రభు లేకుండా ఏమీ చేయలేవు. ఒకనాడు ప్రభు లేనటువంటి జీవితం నీది అయి ఉండవచ్చు. ఆనాడు జక్కయ్య జీవితంలో ప్రభు లేడు కనుకనే ఒక పాపకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. సమరయ స్త్రీ జీవితంలో ప్రభు లేడు కనుకనే ఆమె పాపకరమైనటువంటి జీవితాన్ని వ్యభిచారంలో ఉండి ఉన్నది. కానీ ఈనాడు ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు నీవు యేసు లేకుండా, దేవుడు లేకుండా నువ్వు ఏది కూడా చేయలేవు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. నీవు యేసు లేకుండా, దేవుడు లేకుండా నువ్వు ఏది కూడా చేయలేవు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అందుకే దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటంటే మూడవదిగా మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు అంటున్నాడు నేను లేక మీరు ఏమీ చాలరు, మీరు ఏమీ చేయలేరు. కనుక నీవు ఈ లోకములో జీవించాలంటే, దేవుని బిడ్డలుగా జీవించాలంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అభిషేకం ఎల్లవేళలా నీతో నాతో ఉండాలి. కనుక దేవుడు లేకుండా నీ జీవితంలో ఏది కూడా నువ్వు చేయలేవు, ఏ చిన్న పని కూడా చేయలేవు, ఏ విజయాన్ని కూడా పొందలేవు అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం కనుక చూస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అంటున్నాడు. నువ్వు నా మార్గమును మాత్రమే, నా త్రోవలో మాత్రమే నువ్వు పయనించాలి అని చెప్పి ప్రభు దేవుడు అంటూ నా మూలమును తప్ప ఎవడను తండ్రి వద్దకే రాలేడు, నా మార్గములో పయనిస్తేనే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతావు. ఇదిగో కనుకనే నన్ను పోలి జీవించు, నా మార్గములో పయనించు అని చెప్పి ప్రభు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు చేస్తున్నటువంటి మరొక హెచ్చరిక ఏమిటంటే హగ్గయి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు కృంగిపోతున్నావా, కృషించిపోతున్నావా, ఒక్కసారి నీ జీవితాన్ని గమనించుకో, జీవితాన్ని పరిశీలన చేసుకో. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది, మీకేమి జరుగుతున్నదో పరిశీలించి చూడడు. ఎన్నెన్నో చేస్తూ ఉన్నావు, ఏది కూడా కలిసి రాలేదు అంటున్నావు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నావు, ప్రయోజనం లేకుండా పోతుంది, ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నావు, కానీ ఫలితం రావటం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు మీకేమి జరుగుతున్నదో పరిశీలించు చూడడు. హగ్గయి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో. అదే 7వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే ఈ కార్యములు ఎలా ఎందుకు జరుగుతున్నాయో బాగుగా పరిశీలించి చూడడు. ఎందుకు నీ జీవితంలో ఆటంకాలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, అనుకున్నది ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? ప్రభు దేవుడు అంటున్నాడు బాగుగా పరిశీలించి చూడు. నీ జీవితంలో ఎక్కడ లోటు ఉన్నదో, ఎక్కడ దేవుని పట్ల వ్యతిరేకత ఉన్నదో, ఎక్కడ దేవుని దరికి రాకుండా ఈ లోకము వైపు చూస్తున్నావో, ఈ లోక వ్యామోహములు కొట్టుకుపోతున్నావో, దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వలేకపోతున్నావో దేవుడు అంటున్నాడు ఇదిగో బాగుగా పరిశీలించి చూడు అంటున్నాడు. యేసు లేని జీవితం నీది అయి ఉండి ఉన్నదా? నీ జీవితంలో యేసు లేడా? పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉంటున్నావా? పేరుకు మాత్రమే దివోపజాబల్లో పాల్గొంటూ ఉన్నావా? పేరుకు మాత్రమే వాక్యం చదివేవాడిగా ఉన్నావా?
కానీ నీ హృదయంలో దేవునికి స్థానం లేదా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించు చూడు అంటున్నాడు. ఈ సమయంలో దేవుడు మరొక వాక్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం చూస్తున్నట్లయితే ప్రభు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, నేను ఉపవాసములు ఉంటూ ఉన్నాను, నేను దీపజాబల్లో పాల్గొంటున్నాను అని పలుకుతున్నావేమో. అయితే ప్రభు దేవుడు అంటున్నాడు, మీరు ఒట్టి మాటలతో నా చెంతకు వస్తూ ఉన్నారే కానీ మీ హృదయములు నాకు కడు దూరముగా ఉన్నాయని ప్రభు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను ప్రార్థనలో ఉన్నాను, క్రైస్తవత్వంలో ఉన్నాను, దేవుళ్ళలో ఉన్నాను అని పలుకుతున్నావేమో కానీ నీ హృదయము నాకు దూరముగా ఉండి ఉన్నది అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. అందుకే ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, నేను నిన్ను రక్షించలేనటువంటి దుర్బలను కాదు. ఎందుకంటే నీకు నాకు పాపం అడ్డుగా ఉండి ఉన్నదని ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత చేతులెత్తి ప్రార్థన చేసినా అది నా సన్నిధి రావటం లేదు, ఆ ప్రార్థన నేను ఆలకించటం లేదు. ఎందుకంటే నీకు నాకు పాపం అడ్డుగా ఉండి ఉన్నది అంటున్నాడు. మరి ఇంకా అలాంటి జీవితంలో జీవిస్తూ ఉన్నామా అనేది ఒక్కసారి మనం గమనిస్తూ పాత స్థితిని వదిలిపెట్టి ముందుకు మాత్రమే సాగిపోవాలని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇదే మాట మనం గమనించినట్లయితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే, లోకా సువార్త 5వ అధ్యాయం 4-7 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ పేతురుతో పలుకుతూ ఉన్నాడు, మీరు లోతుగా వెళ్ళి చేపలకై వలలు వేయండి అంటున్నాడు. అప్పుడు పేతురు పలుకుతూ ఉన్నాడు, అయ్యా రాత్రంతా మేము చేపలు పట్టాము కానీ ఒక్క చేప పడలేదు అంటున్నాడు. మనం కూడా అంటున్నాము, దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నామే కానీ మాకు ఒక్క ప్రార్థన కూడా ఫలితం రావటం లేదు అని పలుకుతున్నాం. ఎన్నో దీపజాబళ్ళు పెట్టిస్తూ ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసములు ఉంటూ ఉన్నాను కానీ ఫలితం రావటం లేదు అని చెప్పి వేదన పడి కన్నీరు కారుస్తూ ఉన్నామేమో. అదేవిధంగా పేతురు గారు పలుకుతూ ఉన్నారు, రాత్రంతా చేపలు పట్టాము కానీ ఒక్క చేప పడలేదు అంటే అప్పుడు ప్రభు దేవుడు అంటున్నాడు, మీరు లోతుగా వెళ్ళి వల వేయండి, లోతుగా వెళ్ళండి అంటున్నాడు. అదే దేవుడు నీతో నాతో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇంకా లోతుగా మీరు వెళ్ళాలి, ఇంకా ప్రార్థనలో లోతుగా వెళ్ళాలి, ఇంకా 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 దేవుని సన్నిధికి రావాలి అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు పలుకుతూ, దేవుడు మాట్లాడుతూ మనతో పలుకుతున్నటువంటి మాట గనక గమనించినట్లయితే, 5వదిగా చూసినట్లయితే, నీవు ఒక దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. బారుకు గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే, బారుకు గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రభు దేవుడు అంటున్నాడు, నేను మీతో శాశ్వతమైన నిబంధనను చేసుకొందను. నేను మీతో శాశ్వతమైనటువంటి నిబంధన చేసుకుంటాను. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళలో ఉంటావో ప్రభు దేవుడు అంటున్నాడు, నేను నీతో శాశ్వతమైనటువంటి నిబంధన చేసుకుంటాను. ఏమిటంటే, నేను మీకు దేవుడు నగుదును, మీరు నాకు ప్రజలగుదురు. నేను మీకు దేవుడు నగుదును, మీరు నాకు ప్రజలని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదే మాట మనం గమనించినట్లయితే దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట, మీరు నా ప్రజలు, మీరు నా బిడ్డలు, నేను మీ దేవుడిని అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. అదేవిధంగా ఒక తీర్మానం చేసుకోమని ప్రభు దేవుడు అంటున్నాడు. ఏ విధంగా తీర్మానం చేసుకోవాలి? నేను దేవుడిలో ఉంటాను, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాను, దేవునికి లోబడి జీవిస్తాను. నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని బట్టి, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు బట్టి, వ్యక్తిగతమైనటువంటి ప్రేరణ బట్టి ఆ దేవునితో ఒక నిబంధన చేసుకో, ఒక మొక్కుబడి చేసుకో, నేను నీకు లోబడి ఉంటాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే యెహోషువ పలుకుతున్నటువంటి మాట, నేనును నా కుటుంబమును ఎల్లవేళలా ఆ దేవుని మాత్రమే, యావేను మాత్రమే ఆరాధించదేమని చెప్పి ఆయన పలుకుతున్నటువంటి మాట. అదేవిధంగా నేను కూడా దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలి. అయా నేను నీకు లోబడి జీవిస్తాను. ఆయన అంటున్నాడు, నేను నా కుటుంబం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము. అదేవిధంగా హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, నేను వారితో ఒక నిబంధన చేసుకొందును, నా శాసనములను వారి యొక్క హృదయముల మీద రాయిదును అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. కనుక మనం దేవునితో నిబంధన చేసుకోవాలి. 5వదిగా చూసినట్లయితే, నాలో యేసు ఉన్నాడా, నాలో దేవుడు ఉన్నాడా అని చెప్పి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అంటుంది, ఎవరైనాను క్రీస్తు నందున్న ఎడల, ఎవరైనా తమ జీవితాన్ని మార్చుకొని ప్రభులో కనుక వచ్చినట్లయితే అది నూతన సృష్టి అని చెప్తుంది. కనుక మనం మారినప్పుడు మనలో ప్రభు దేవుడు ఉంటాడు. పాత స్థితిని వదిలిపెట్టి నూతన స్థితిలోనికి వెళ్ళినప్పుడు ప్రభు దేవుడు అంటున్నాడు, అది నూతన సృష్టి అంటున్నాడు. అందుకే ఆ ప్రభు ఎవరిలో ఉంటాడు అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నేను ద్రాక్షావల్లిని, ఎవరు నా యందు ఉందురో వారి యందు నేను ఉందును, ఎవరు నా యందు ఉండునో వారు ఫలించబడదురు అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. కానీ ఈ లోకములో కొంతమంది ఏమి తినిదమో, ఏమి త్రాగిదమో, ఏ విధంగా సుఖించాలో అనే ఆలోచనలతో వెళుతూ ఉన్నారు.
కానీ ప్రభు దేవుడు అంటున్నాడు, నేను నీలో ఉంటే నీవు ఫలిస్తావు అని చెప్పి ప్రభు పలుకుతున్నటువంటి మాట. కనుక మన జీవితంలో ఎవరు ఉన్నారు అంటే ప్రభు దేవుడు మన జీవితంలో ఉండి ఉండాలి అని చెప్పి కోరుకోవాలి. అదేవిధంగా నీవు గనక ప్రభులో గనక ఉండి ఉన్నట్లయితే నీ జీవితం మారినటువంటి జీవితం అయితే రానున్న కాలంలో ఏ విధంగా ఉండాలి అంటే ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అంటుంది, పౌలు గారు పలుకుతున్నటువంటి మాట, నేను ఒకటి మాత్రము చేయుచున్నాను, గతమును మరిచి ముందుకు చేరటానికి తీవ్రముగా కృషి చేస్తున్నాను. గతమును మరిచి ముందున్న దానిని చేరటానికి నేను తీవ్రముగా కృషి చేస్తున్నాను. ఈరోజు మనం కూడా పలకవలసినటువంటి మాట ఇదే. గతాన్ని వదిలిపెట్టి, పాత అలవాట్లను వదిలిపెట్టి, పాత స్థితిని వదిలిపెట్టి నా ముందున్న దానిని చేరటానికి, నా ముందు ఉన్నది ఎవరు అంటే ప్రభు దేవుడు ఉన్నాడు. నా ముందు ఎవరు ఉన్నారంటే ఆ మోక్ష రాజ్యం, పరలోక రాజ్యం ఉన్నది. కనుక ఆ పరలోక రాజ్యం చేరటానికి, ఆ ప్రభు సన్నిధి చేరటానికి నేను తీవ్రముగా కృషి చేస్తూ ఉన్నానని చెప్పి మనం కూడా పౌలు గారు వలె పలకగలగాలి. అదేవిధంగా మన జీవితాన్ని కూడా ఆ విధంగా అన్వయించుకోవాలి. మనం కూడా ఆ జీవితంలో ప్రభు వైపు వెళ్ళేవారిగా ఉండి ఉండాలి. ప్రభు వాక్యాన్ని నిత్యం ధ్యానించగలగాలి. ప్రభు వాక్యాన్ని ప్రకటించగలగాలి. వాక్యానికి లోబడి జీవించగలగాలి. అందుకే నేను ముందున్న దానిని చేరటానికి తీవ్రముగా కృషి చేస్తూ ఉన్నాను. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదులుచుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముగా పరిగెడదాము. మనతో ఉన్నటువంటి పాపపు ఆలోచన, మనల్ని పెనవేసుకొని ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, పాపపు స్థితి, వాటిని అన్నిటిని వదిలిపెట్టి ముందున్నటువంటి ప్రభు చెంతకు వెళ్ళటానికి తీవ్రముగా కృషి చేయాలి. నేను పరిగెత్తుతున్నాను అని చెప్పి ఆ యొక్క పౌలు గారు పలుకుతున్నటువంటి మాట. మనం కూడా మనతో ఉన్నటువంటి పాపపు అలవాటులు, పాపపు ఆలోచనలు అన్నిటిని కూడా వదిలిపెట్టి, అవి ఏ విధంగా ఉన్నాయంటే మనల్ని పెనవేసుకొని ఉండి ఉన్నాయంట. మనసు తెరిస్తే, ఆలోచన వస్తే, పాపపు ఆలోచన చేయటానికి అవకాశం దొరికితే, పాపపు తలంపు, అలాంటి వాటిని అన్నిటిని వదిలిపెట్టి ప్రభుతో ఏకమైవ్వాలంటే ఆ ముందుకు ప్రభుకి సన్నిధికి వెళ్ళటానికి మనం కూడా తీవ్రంగా కృషి చేయాలి. తర్వాత గనక మనం చూసినట్లయితే 8వదిగా చూసినట్లయితే ఎప్పుడైతే మనం ప్రభులో ఉంటామో ఆయన నూతనమైనటువంటి వాగ్దానాల్ని, నూతనమైనటువంటి ఆశీర్వాదాలని మన మీద కుమ్మరిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రభు బిడ్డగా మారినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం తెలియజేస్తుంది, ఇప్పుడు నేను ఒక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును. ఎవరైతే మార్పు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, నీ జీవితము మారినటువంటి జీవితం అయితే, నీ జీవితము ప్రభుకి అంకితమైనటువంటి జీవితం అయితే, ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను నీ పట్ల ఒక కార్యము చేయబోతున్నాను, అది తక్షణమే జరుగుతుంది అంటున్నాడు. అదేవిధంగా ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, నీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి నేను మెత్తని మాంసపు హృదయాన్ని నీకు ఇస్తానని ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, నా చట్టములను విధులను పాటించరు వారు నా ప్రజలెగుదురు. ఎవరైతే నా చట్టాలకు లోబడి ఉంటున్నారో, నా విధులు పాటిస్తూ ఉన్నారో వారు నా ప్రజలెగుదురు, నేను వారికి దేవుడు నగుదును అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. ఈ విధంగా నీ మార్పు చెందినటువంటి జీవితం అయితే ప్రభు అంటున్నాడు హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను ఇప్పుడు ఒక నూతన కార్యము చేయబోతున్నాను, దానిని కూర్చి వినినప్పుడు మీరు నమ్మజాలరు. అంటే ఒక నూతనమైనటువంటి కార్యము నీ పట్ల నేను చేయబోతున్నానని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. కనుకనే ఆయన చేసేటువంటి కార్యం ఏమిటంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, మీ క్షేమము కోసం ఉద్దేశించినటువంటి పథకములు నాకు మాత్రమే తెలియను అని చెప్పి, నేను బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తానని చెప్పి దేవుడు పలుకుతున్నటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే నా బిడ్డలుగా జీవిస్తూ ఉంటారో, ఎవరి జీవితంలో అయితే మార్పు జరిగిందో వారితో ప్రభు అంటున్నాడు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, నేను మిమ్ము నా తనయులుగా ఎంచుకోవాలని ఈ ప్రపంచంలోకెల్లా సుందరమైనది, ఆహ్లాదకరమైనది వారికి ఇవ్వాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను, వాంఛిస్తూ ఉన్నాను, కోరుకుంటున్నానని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. కనుక ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ప్రభులోకి వస్తావో, నీ జీవితము మార్చబడుతుందో, అప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి ప్రభు అంటున్నాడు. ఆఖరిగా ప్రభు పలుకుతున్నటువంటి దీవెన ఏమిటంటే, హగ్గయి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అంటున్నాడు, ఇక మీదట నేను మిమ్ము దీవించెదను, ఇక మీదట నేను మిమ్ము దీవించెదను. అదేవిధంగా 121వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే, నీ రాకపోకల అన్నిటిలో నేను ఎల్లప్పుడూ నిన్ను కాపాడుదును, ఎల్లప్పుడూ కూడా నేను నిన్ను కాపాడుదును. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో, మీరు ప్రభుని సహాయము చేయమని కోరినప్పుడు అతడు దయతో
మీ కోరికను ఆలకించను, దయతో మిమ్మలను దీవించను, మీ మొరను ఆలకించను. అదే ప్రభు అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 6వ వచనంలో, మీరు చేయు కార్యములన్నిటినీ నేను దీవించదను అంటున్నాడు. మీరు చేయు కార్యములన్నిటిని కూడా నేను దీవించదను. ఆఖరిగా ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనంలో, ఇంతవరకు మీరు ఏ విధంగా జీవించినా మీరు చాలా జాతులకు అప్పులు ఇచ్చేదరు, కానీ మీరు ఎవరికి కూడా అప్పులు పడరు అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. కనుక నీ మారినటువంటి నీ జీవితం అయితే దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు. ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి నా జీవితం ఏ విధంగా ఉండి ఉన్నది? ఇంకా నీ లోకపరమైనటువంటి వ్యామోహాలతో ఉండి ఉన్నానా, లేదా దేవుని సన్నిధిలో మారినటువంటి జీవితం నాది అయి ఉండి ఉన్నదా? కనుక నేను మన పద్ధతులను, మన అలవాటులను, మన జీవితాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా జీవిద్దాం. దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుందాం. ఆ పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయమున ప్రభా నీవు మాకు తెలియపరిచినటువంటి ఈ మాటలన్నిటిని కూడా ధ్యానించుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ఇంకను ప్రభా మాలో మార్పు కావాలి. ఇంకను మా పాత జీవితాన్ని వదులుకోవాలి, పాత అలవాట్లను వదులుకోవాలి. నిత్యము నీ సన్నిధిని అనుభవించేటువంటి బిడ్డలుగా, నీ దీవెనలను పొందుకునేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించమని, మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నీ బిడ్డలుగా స్వీకరించమని, అమ్మ తల్లి మరియమాత మా అందరి కొరకై నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని మీ కుమారుడు మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాక్యమును ఆలకించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.